నా పేరు కే పాండురంగారావు. నేను రెనోవా ఎన్హెచ్జిఎల్ హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రోంటరాలజిస్ట్. ఈరోజు నేను కొలనోస్కోపీ టెస్ట్ అంటే ఏంటి, ఎవరు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయం గురించి మాట్లాడతాను. ఎండోస్కోపీ అంటే పేగుల లోపల చూసే ప్రక్రియ. యాక్చువల్లీ అది ఎప్పుడైతే మనం పెద్ద పేగు చూడటానికి ఉపయోగిస్తామో దాన్ని కొలనోస్కోపీ అంటాం. ఈ కొలనోస్కోపీ చేసే ఎక్విప్మెంట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనమాట, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఇది ఈజీగా అంటే ఫ్లెక్సిబుల్ ఎక్విప్మెంట్ అనమాట. దాన్ని ఈజీగా మనము పేగుల మడతల నుంచి నెగోషియేట్ చేసి పేగు మొత్తము మనం చూడవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఇది రాకముందు ఎక్కువ మంది ది బేరియం స్టడీస్ అంటే ఎక్స్రేస్ తోటి ఆధారం చేసుకోండి. ఎక్స్రేస్ ఏంటంటే చిన్న చిన్న లోపాలు ఉంటే గుర్తించలేవు, చాలా పెద్ద లోపం అయితేనే గుర్తించగలుగుతాము. మనకు ప్రాక్టీస్లో పెద్ద లోపాలు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఏర్పడుతుంటాయి, ఎక్కువ చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి మనం ముందుగా గుర్తించి దానికి తగిన నివారణ తీసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లం కూడా మనము నివారించవచ్చు అన్నమాట. కొలనోస్కోపీ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి, అది చేయించుకోవాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయం గురించి చేద్దాం. కొలనోస్కోపీ అంటే మన పేగు మొత్తంలో మామూలుగా మల పదార్థాలు ఉంటాయన్నమాట. మనం డైరెక్ట్గా చూస్తే ఏం కనపడదు, అందుకని దానికి కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి ఏంటంటే చేయించుకునే ఒక రోజు ముందు ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. చేసే రోజు కానీ ముందు రోజు రాత్రి కానీ పేగులు శుభ్రం అవ్వటానికి ఒక లిక్విడ్ ఇస్తారన్నమాట, పౌడర్ నీళ్ళలో కలిపి తాగేది. అది పెగ్లెక్ కానీ ఇంకా రకరకాల ప్రిపరేషన్స్ ఉంటాయి. డాక్టర్ గారు చెప్పిన అడ్వైజుల ప్రకారం మనం తీసుకోవాలన్నమాట. తీసుకుని ఎక్కువ నీళ్ళు తీసుకుంటే 7-8 సార్లు విరేచనాలు అవుతాయి. చివరిలో నీళ్ళలాగా అయితే అది కరెక్ట్ పడుతుంది అన్నమాట. ఆ టైంలో మనము కనుక కొలనోస్కోపీ చేస్తే ఈజీగా మొత్తం అంతా శుభ్రంగా కనపడుతుంది పేగు అంతా. తర్వాత మనము ఈ టెస్ట్ చేసేటప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది కాబట్టి జనరల్గా ఐవీ సిరేషన్ అంటే మన నరానికి ఇంజక్షన్ ఇస్తుంది, మత్తు ఇంజక్షన్ ఇచ్చి చేస్తారు. ఇది చేసినప్పుడు హాస్పిటల్లో 1-2 అవర్స్ అబ్జర్వేషన్కి ఉండాల్సి వస్తుంది. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి. అందరూ ఒంటరిగా వస్తే ఈ టెస్ట్ చేయరు. ఇది ఎవరికి చేస్తారు అంటే 2 రకాల టెస్ట్ ఉన్నాయి కొలనోస్కోపీ. ఒకటంటే స్క్రీనింగ్ టెస్ట్, వీళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, బట్ క్యాన్సర్ సస్పిషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. యూజువల్గా ప్రతి దేశంలో కూడా అన్ని మెడికల్ ఆర్గనైజేషన్స్ 45 ఏళ్ళ తర్వాత ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలంటారు. ఇది ఎందుకంటే కొలన్లో వచ్చే క్యాన్సర్స్ చిన్న చిన్న కంతి రూపంలో పాలిప్స్ అంటారు అన్నమాట, డెవలప్ అయ్యి స్లోగా క్యాన్సర్లు అవుతాయి. సో మనము 45 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేస్తే చిన్న చిన్న కంతులు ఉంటే వాటిని తీసేస్తే మనము కొలాన్ క్యాన్సర్ని నివారించగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఇది కొలాన్ క్యాన్సర్ అనేది చాలా ముఖ్యమైన క్యాన్సర్, చాలా కామన్ క్యాన్సర్ అన్నమాట. దీన్ని ప్రివెంట్ చేయటం వల్ల మనం చాలా ఉపయోగం ఉంటుంది. సో ఈ కొలానిక్ క్యాన్సర్ చేసినప్పుడు కానీ ఏదైనా మాంసం గడ్డలు కనపడితే వాటిని కట్ చేసి తీస్తారు. దానిలో అది పాలిప్ కానీ దానికి క్యాన్సర్ పొటెన్షియల్ ఉన్నదంటే మళ్ళీ రిపీట్గా చేసుకోవాలన్నమాట. కొన్ని క్యాన్సర్ ఎక్కువ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంటే 3 years లేకపోతే 5 years, తక్కువ క్యాన్సర్ ఉంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొలనోస్కోపీ చేసుకోవాలి. దీన్ని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ కొంతమందికి విరేచనం సరిగా అవ్వదు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి. సో విరేచనం కాన్స్టిపేషన్ కానీ, మోషన్లో రక్తం పట్టడం కానీ, కడుపులో నొప్పి రావటము, నొప్పితోటి పాటు మోషను, విరేచనం అయినప్పుడు బంక రక్తం కలిసి పట్టము, ఈ విరేచనం సరిగా కాకుండా వెయిట్ లాస్ ఉన్నప్పుడు కానీ, అది తెలియకుండా రక్తము ఎస్పెషల్లీ ఐరన్ శరీరంలో 8% తగ్గిపోయి వచ్చే ఎనిమా ఉంటే వీళ్ళందరూ కొలనోస్కోపీ చేయించుకోవాలి. అదే కాకుండా ఎవరైనా రొటీన్గా ఇప్పుడు అందరూ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు పేగులు ఏమైనా వాపు ఉన్నట్టు అలా ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సి, సిటీ స్కాన్ చేసినప్పుడు పేగులు ప్రాబ్లం ఉంటే ఇది చేయించుకోవాలన్నమాట. ఇవి చేస్తే ఏంటంటే ఒకటి మనకి కొన్ని రకాల జబ్బులు మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాంట్లో కామన్గా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్పిట్స్. ఇది మనం బయాప్సీ చేసి డయాగ్నోస్ చేయొచ్చు, చేసి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే రక్తము పడిపోవడానికి కారణం మనం గమనించవచ్చు. కొంతమందికి ఏంటంటే హెమరాయిడ్స్ ఉంటే దానికి సర్జరీ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రక్తం పడి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ లాగా ఉండొచ్చు అన్నమాట. అది కొలనోస్కోపీ చేసి మనం బయాప్సీ తీసుకుంటే
దాన్ని మనం గుర్తించవచ్చు. ఈ గుర్తిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మళ్ళీ దాన్ని స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో కొలనోస్కోపీ అనేది పెద్ద పేగు లోపల పార్ట్ని చూసే ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ సాధనం. ఇది ఆపరేషన్ లేకుండా పేగులో ఉన్న పార్ట్ని చూడవచ్చు. క్యాన్సర్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. పేగులో ఉన్న ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ బ్లీడింగ్ తోటి వస్తారన్నమాట. పేగుల్లోంచి రక్తం పోతూ ఉంటుంది అన్నమాట, రక్తం తగ్గిపోతుంటుంది. వాళ్ళకి మనం ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఏపీసీ ఉపయోగించే కానీ, లేకపోతే పాలిపెక్టమీ చేయడం కానీ, ఇంజెక్షన్ చేయడం, క్లిప్స్ వేసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి, ఇది డయాగ్నోస్కే కాదు థెరపీకి కూడా ఉపయోగించవచ్చు. పెద్ద పెద్ద పాలిప్, ఇప్పుడు సంక్లిష్టమైన కొలనోస్కోపీలు, ఎక్కువ శక్తివంతమైన కొలనోస్కోపీలు, దీంతో మనము పెద్ద పెద్ద పాలిప్స్ కూడా ఆపరేషన్ లేకుండా తీసేయచ్చు.